అమరవీరుల దేహాలపై జాతీయ పతాకాన్ని ఉంచి గౌరవించడం మనకు తెలుసు. మన దేశ పతాకమే కాకుండా మరో 2 దేశ జాతీయ పతాకాలతో అపూర్వమైన వీడ్కోలు అందుకున్న వ్యక్తి బిజు పట్నాయక్. ఒడిశా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా పనిచేసిన ఆయన కన్నుమూసినప్పుడు భారత జాతీయ పతాకంతో పాటు రష్యా, ఇండోనేషియా జాతీయ పతాకాలను కూడా కప్పారు. అటువంటి గౌరవం అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ మరెవరికీ లభించలేదు. మరి బిజు పట్నాయక్ ఎందుకు లభించిందంటే, రాజకీయ నాయకుడి కన్నా ముందు బిజు పట్నాయక్ పైలట్గా ఎన్నో సాహస కార్యాలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తన విమానం నుంచి హిట్లర్ సేనల మీద బాంబుల వర్షం కురిపించి రష్యాకి అండగా నిలిచారు. దాంతో ఆయనకు తమ దేశంలో గౌరవ పౌరసత్వం ఇచ్చి గౌరవించింది రష్యా. ఇండోనేషియా ఒకప్పుడు డచ్ కాలనీగా ఉండేది. ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన విమాన సముద్ర మార్గాలు డచ్ ఆధీనంలో ఉండడంతో నాయకులు బయటకు వెళ్ళడానికి వీలయ్యేది కాదు. అప్పుడు మన దేశంలో జరుగుతున్న ఒక సదస్సుకు ఇండోనేషియా ప్రధానిని తీసుకొచ్చే బాధ్యతను నెహ్రూ బిజు పట్నాయక్ అప్పగించారు. బిజు భార్య కూడా పైలట్టే. దాంతో ఇద్దరూ కలిసి వెళ్లి డచ్ తుపాకులు దొరకకుండా అక్కడి నేతలను తమ విమానంలో ఎక్కించుకుని సింగపూర్ మీదుగా భారత్ తీసుకొచ్చారు. ప్రాణాలకు తెగించి చేసిన సాహసాలను గుర్తించుకున్న ఆ దేశాలు బిజు కన్నుమూసినప్పుడు తమ జాతీయ పతాకాలను కప్పి గౌరవాన్ని చాటుకున్నాయి. హ్యాట్స్ ఆఫ్ బిజు పట్నాయక్.